పల్లవి రామచంద్రన్ కలవడానికి జైలుకి వెళ్తుంది. అలాగే రప్పిస్తారు మాట్లాడని చెప్పి అక్కడ జైల్లో ఉన్న అతను అనగానే ప్రేమ్ని పెళ్లి చేసుకోలేదని చామంతి అంటే జైల్లో త్రిపాఠి కొడుకు గుణాన్ని చేసుకుంటానని చెప్పేసి ప్రేమ్తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. అసలు దీంట్లో ఏదో పెద్ద కుట్రే ఉందని నాకు అనిపిస్తుంది. అది ఈ జైల్లోనే జరిగింది. వాళ్ళు విడిపోయి జీవితాంతం బాధపడకూడదు. అది ఏంటని మీరే ఎలాగైనా కనుక్కోగలిగారనుకోండి. వాళ్ళ ఇద్దరిని కలిపే ప్రయత్నం నేను చేస్తాను అని పల్లవి అనగానే రామచంద్ర ఇంకా ఆలోచన పడుతూ ఉంటాడు. అప్పుడే రామచంద్రకి చామంతి కాల్ చేస్తూ ఉంటాడు. రమాదేవి చూసి ఏంటి జైలు నుండి నీకు కాల్ వస్తుందంటే మీరు ఏం మాట్లాడుకుంటారు నేను వినాలి కదా, స్పీకర్లో పెట్టు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక చామంతి చాలా టెన్షన్ పడుతుంది. అమ్మ బిడ్డ చామంతి అని రామచంద్ర అనగానే నాన్న అని చామంతి అనగానే ఏంటి నువ్వు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోలేదా అని రామచంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక చామంతి ఇంకా ఏం మాటల కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. ప్రేమ్ చాలా అప్సెట్ ఉంటాడు, చాలా బాధపడుతున్నాడు. ఇంకా ప్రేమ్ అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈవిడ చెప్పమని చెప్పపోతే నాన్న బతకడు, చెప్తే ప్రేమ్ బాబు మళ్ళీ బాధ పెట్టిందని అవుతాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి చామంతి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రమాదేవి చాలా సంతోషంగా చామంతి ఏం చెప్పబోతుందని నిర్ణయం చెప్పి విండా సిద్ధమవుతుంది. ఇంకా ప్రేమ్ చాలా కుమిలిపోతూ బాధపడుతూ ఉంటాడు.